తూర్పాళ్ళు ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అంటే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే వాళ్ళగా కనపడుతున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఇటువంటి దుస్సంఘటనలను ఉపేక్షించేది లేనే లేదు. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వారు కాదని నిరూపిస్తాం. ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఓచకోతకొస్తాగిన్నా. అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మళ్ళీ మన జై భీమ్ టీవీ యాంకర్ అయినటువంటి శివ గారితో మాట్లాడిన మన అన్న అమర ప్రసాద్ వారి వీడియో ఇది 3వ భాగం. చూద్దాం మళ్ళీ ఏమి మాట్లాడారో. ఆయమ్మ మన శివ గారు యాంకర్ అని చెప్పుకుంటారు, జై భీమ్ అని చెప్పుకుంటారు. నాలెడ్జ్ ఉండదు, ఓపిక ఉండదు, మాట్లాడే పద్ధతి తెలీదు, ఎలా జర్నలిజం చదివాడో ఏమో తెలియదు. కానీ సరే చూద్దాం మళ్ళీ ఇంకేం జరిగిందో. అదే రాజమండ్రి పోలీస్ స్టేషన్ ముందు నిలబెట్టి అరే నువ్వు ప్రశ్న అడిగినావు, నేను కూడా అయిపోలేనది ఇంకా అయిపోలేదమ్మన్నది సమాధానం అయిపోలేదు. వినాలి కొద్దిగా. సరే చెప్పండి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏ విధంగా అయితే నేను ఏం చేయాలా అని అన్నావు కదా, మరి మేము కూడా ఏం చేయాలి? అప్పుడు చెప్పు తీసుకొని కొట్టాలా? కొడితే మరి అప్పుడు అదే రాజమండ్రి పోలీస్ స్టేషన్ ముందర అందరు నిలబెట్టండి, మేము లిస్ట్ ఇస్తాం, నిలబెట్టండి, వాళ్ళ వీడియోలు మీకు షేర్ చేస్తాం, వాళ్ళందరూ నిలబెట్టండి, చెప్పు తీసుకొని కొడతాం మరి మేము కూడా. అప్పుడు నేను సమాధానం చెప్తాను. అమర ప్రసాద్ గారు చెప్పండి. ఇంతకుముందు అమ్మ అడిగిన దానికి నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని నువ్వు అడిగినావు. నువ్వు సమాధానం చెప్పాలంటే నువ్వు ఆగాలే, మీకు ఆగుతలేను. మాకు ఆగింది కాబట్టి మేము చెప్తున్నావు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో అదే క్వశ్చన్ అమ్మ పదే అడిగింది. నువ్వు ఇప్పుడు లైవ్ లో కూడా అదే చెప్పావు. చాలా మంది కూడా లైవ్ చూస్తున్నారు, చాలా మంది లైవ్ చూస్తున్నారు. చూడాలా ఏమన్నావు నువ్వు? ఇదే మాట. అడు గుద్దబల దాగి ఆడికి బండి కంట్రోల్ కాక చచ్చిండు అంటే దగ్గరుండి చూసినావా? ఆయన గుద్దబల తాగినప్పుడు నువ్వు దగ్గరుండి చూసినావా? ఆల్రెడీ పోలీసులు 4 వీడియోలు ఇచ్చారు కదా. అరే యాంకర్ శివ, జై భీమ్ టీవీ చైర్మన్ అని చెప్పుకున్నావు కదా, నీకు మాట్లాడే పద్ధతి తెలుసా? నువ్వు టీవీ యాంకర్ అయిన తర్వాత ఒక మహిళ నీకు ఫోన్ చేసి నేను అమర ప్రసాద్తో మాట్లాడాలని చెప్పినప్పుడు నువ్వు మధ్యవర్తిగా ఉండాలి, కానీ నువ్వే క్వశ్చన్లు అడగకూడదు. క్వశ్చన్లు అడగడానికి ఆవిడ ఉంది కదా. నువ్వు చూసినావా అనికేసి అమర ప్రసాద్ అని అడిగే అర్హత నీకు లేదు. నీవేమైనా మధ్యవర్తిగా ఉండాలి. అమ్మ ఆయన ఇలా అంటున్నాడు, మరి మీరేం అడుగుతారు అడగండి అంటే ఆయమ్మ అడగాలి. నువ్వు పక్క నుండి చూసావా తాగింది అనికేసి నీవు అడగకూడదయ్యా. నువ్వు యాంకరు, మధ్యవర్తిగా ఇద్దరికి సమానంగా అవకాశం ఇచ్చి ఇద్దరికి సమానంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. నువ్వు ఎలా జనాలు నీవు యాంకరా ఏమే ప్రశ్నించేవాడు? ఆవిడ వచ్చింది కదా ప్రశ్నించడానికి, అడగడానికి. నువ్వు కూడా ఇద్దరు కలిసి అడతారా? ఏం మాట్లాడతారయ్యా మీరు? ఎప్పుడైనా రానే చెప్తా. ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు వింటావా? ఇప్పుడు చెప్తా, వింటావా? ఒక మాట మీరు చెప్పిందని సమానం. ఆయన గుద్దమని చెప్పడానికి మీరైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా, లేకపోతే ఉన్నటువంటి పోలీస్ అధికారులు తెలియక ముందుకే నీకు తెలిసిందా, లేకపోతే నువ్వే నాకు ఆగిపించినా అని నా అభిప్రాయం. నేను అంటున్నా దానికి సమాధానం. ఇప్పుడు సమాధానం చెప్తా, మంచిగా విని. ఇప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడద్దు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్న స్టేట్మెంట్. వాడు గుద్దవలగ తాగిన ఒక మతోన్మాది క్రైస్తవ పాస్టరు తాగి స్కిడ్ అయి సచ్చిడ్డాడు. దీనికి ఆధారం ఏంటి అంటే ఊరుకో అమ్మా, ఊరుకో, నిన్ను కొట్టలేమని చెప్పుతోని పిచ్చి మాటలు మాట్లాడదావండి, ఎర్రి మాటలు మాట్లాడదు. అవన్నీ సమాధానం చెప్పిందాక ఫస్ట్ సమాధానం చెప్పింది ఫస్ట్ విను.
టికెట్ ఇవ్వకూడదు, అది పోలీసు వాళ్ళతో అరే మాట్లాడాలి. నీ అమ్మాయి ఏమే నువ్వు సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ ఆడ మనిషి మతోన్మాది ఎలా మాట్లాడుతుంది, చెప్పుతో కొడుతుంది అంటుంది అమరప్రసాద్. ఎందుకని? వాడు గుద్ద పగల తాగి గాడి నడుపునికి కంట్రోల్ కాక పడి చచ్చిపోయినాడు అన్నందుకు మాత్రమే. సో ఈ ఆ క్రైస్తవంలో మారిన తర్వాత ఆడవాళ్ళ కానీ మగవాళ్ళ కానీ ఎలా మూర్ఖులుగా మారుతారు, ఎలా మతోన్మాదులుగా మారుతారు మీరే చూశారు కదా, విన్నారు కదా. ఈవిడ వీడు గుద్ద పగల తాగినందుకే ఇట్లా అంటుంది. మళ్ళా ఈ లుచ్చాగాడు ఎవడు, నేను చెప్తున్నాను ఇప్పుడు వినమ్మా తల్లి, కావాలంటే నాకు ఫోన్ చేయ, నంబర్ ఉన్నది యూట్యూబ్లో నాది. ఈ మతోన్మాది అయిన ప్రవీణ్ పగడాల గాడు, నేను పచ్చి తాగుబోతుని, నేను పచ్చి డ్రగ్గిస్ట్ని, పొద్దున్న లేసే సాయంత్రం వరకు అదే పని ఉండే నాది అని చెప్పి వానొడుతున్న వాడే చెప్పాడు కదమ్మా. మళ్ళీ వాడేమన్నాడు ఖురాన్ గురించి? ఇప్పుడు అమరప్రసాద్ గారు వాడు గుద్ద పగిలి తాగి చచ్చాడు కంట్రోల్ కాక అన్నాడు, అంతేనా? అదేం పెద్ద మాట కాదు కదా. కానీ నీవు వెనకేసుకుని వస్తున్న ప్రవీణ్ పగడాల అనే లుచ్చా పాస్టర్ గాడు మా ఖురాన్ని, మహమ్మద్ ప్రవర్త గారిని ఎలా మాట్లాడాడమ్మా? మనం అప్పుడు అడిగామమ్మా వాడిని, ప్రవీణ్ గారిని, ఏంద్రయ్యా పాస్టరు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మొహమ్మద్ ప్రవర్త గారి గురించి, అలా మాట్లాడడం తప్పు కదా అని ఎప్పుడైనా అడిగావా? శివ టీవీ యాంకర్, నువ్వు ఎప్పుడైనా అడిగావా వానికి? చెప్పండి రా. మళ్ళా చెప్తాను, నేను వీడియో చూపిస్తాను. మాట్లాడింది మొహమ్మద్ ప్రవర్త గారి గురించి, ఖురాన్ గురించి మాట్లాడే మాటల మీకు వీడియో కూడా చూపిస్తాను, చూడండి. మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తాను, 3 వద్దులేండి, బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తాను. ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు గోట్ అంటే ఇష్టం. అంటే మేక గొర్రె కాదు, మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు, సుగంధాలు. సెంట్ పూసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కి. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీద్కి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావాకండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి. నువ్వెవడు రా నువ్వు చెప్పడానికి? ఎవడు నువ్వు? నీ సో విన్నావు కదా మా తల్లి ఏమన్నాడు? నీ ప్రవీణ్ పగడాల తాగుబోతు డ్రగ్గిస్ట్ గాడు మొహమ్మద్ గారిని ఏమన్నాడు? బేవకూఫ్ అన్నాడు. నువ్వెవడురా బేవకూఫ్ చెప్పడానికి? స్త్రీలు ఏం కట్టుకోవాలి, ఏమి పెట్టుకోవాలని నువ్వు ఎవడరా చెప్పడానికి? బేవకూఫ్ అన్నాడు. మళ్ళీ ఇలా బేవకూఫ్ అని మాట్లాడొచ్చామా? అమరప్రసాద్ అన్న వాడిని బేవకూఫ్ అని లేదే. వాడు గుద్ద పగల తాగి చచ్చాడు వాడు అన్నాడు. వాడు అన్నందుకే నీకు ఇంత కోపం వస్తే, మరి మొహమ్మద్ ప్రవర్త గారే బేవకూఫ్ అన్నాడు కదా, వీడు రా అన్నాడు కదా. మళ్ళీ ఏం చేయాలమ్మా? అయ్యా శివ టీవీ యాంకర్, ఏం చేయాలి దీనికి చెప్పు. మళ్ళా పిచ్చనామ మతన్మాదులు సమాధానం అడిగిన మధ్యలో వస్తున్నారు. సమాధానం చెప్పాలి అవుతా. వాడు గుద్దవాళ్ళు కదా ఆగి బండి స్కిడ్ చేసి వచ్చిండాడు. మా కూడా ఉన్నాయమ్మా, మా ఇంకా గట్టి చెప్పులు మాయి. మేము ఇంకా వెనుక ముందు కూడా చూడము. ఇంకా అమ్మా మీరు ఆగండి, అమ్మా ప్లీజ్ మీరు ఆగండి. మేము కూడా కొడతాం చెప్పులు, మా ఇంకా చాలా గట్టి ఉన్నాయి మావి. సో విన్నావు కదమ్మా మహిళ అమరప్రసాద్ అన్న గారు ఏమంటున్నారు? మా చెప్పులు ఇంకా గట్టిగా ఉన్నామా, మేము కూడా కొడతాం చెప్పు తీసుకుని, వెనక ముందు చూడం. అర్థమైందా? నేను అడుగుతానమ్మా, నువ్వు ఎవరు, నీ పేరేంటి చెప్పలేదు. ప్రవీణ్ పగడాల వాడు పాస్టరు, నువ్వు హిందూ అన్నావు. వాడికి నీకేం సంబంధం? వాడిని వాడన్నందుకే నీకు ఇంత కోపం వచ్చిందంటే అంత పెద్ద రిలేషన్షిప్ ఏముంది మీ ఇద్దరడమా? అది చెప్పాలి కదా నువ్వు. అది ఎందుకు చెప్పట్లేదు నువ్వు టీవీలో? అమరప్రసాద్ మీరు కూడా అడగాల్సిందే ఆవిడ్ని. ఆయనకి నీకేం సంబంధం అమ్మా? నువ్వు హిందూ అంటున్నావు కదా, ఆయన పాస్టరు, క్రిస్టియన్ ఆయన నేను వాడు అన్నందుకే నీకు ఎంత కోపం వచ్చిందండి. ఆయనకి నీకు అంత డీప్ రిలేషన్ ఏముందామని అడగాల్సిందన్నా నువ్వు. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కూడా ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసింది. మీరు ఆగండి. అమరప్రసాద్ గారు మాట్లాడారు, అందరూ వింటున్నారు.
అమ్మా మీరు ఒక్క నిమిషం ప్లీజ్ అమ్మా కర్నూలు మీరు ఒక్క నిమిషం ఆగండి అమ్మా ప్లీజ్. అమర ప్రసాద్ గారు మాట్లాడేది విందాము, ఎందుకంటే సమాజం అంతా వింటుంది, ఎందుకంటే ఆయన కూడా మన వీడియోలు చూస్తారు కాబట్టి. ఆయన మాట్లాడి అన్న చెప్పు నీ సమాధానం చెప్పు. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇప్పుడు ఆ గుద్దవలుగా తాగి చచ్చిండు కదా, ఎందుకు గుద్దలుగా తాగి చచ్చిండు అనే దానికి నేను రెండు ఆధారాలు చెప్తాను నీకు నేను. నెంబర్ 1 పాయింట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 వీడియోలు ఫస్ట్ మనకు 2 వీడియోలు రిలీజ్ చేశారు వాళ్ళు మనకి. ఒకటి టోల్ గేట్ దగ్గర నుంచి సైడ్ వ్యూ, ఒకటి టాప్ వ్యూలో నుంచి ఒకటి వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. ఆ వీడియో చూసిన అంటే జనరల్గా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఏంటంటే అది నిద్రమబ్బులు నడిపిస్తున్నట్టు లేదు. నిద్రమబ్బులు నడిపిస్తే ఓన్లీ వన్ సైడే పోతుంది. ఈయన తప్పదాగి కాళ్ళు బ్యాలెన్స్ చేయలేక, బండి కంట్రోల్లో లేక మొత్తం అన్బ్యాలెన్స్గా వెళ్తున్నాడు, మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతున్నట్టు మనకు వీడియో కనబడుతున్నది. సో దాన్ని చూసిన నేను 100% వీడు తప్పదాగి ఉన్నాడు అని చెప్పి డిసైడ్ అయ్యి నేను పోస్ట్ పెట్టిన. దాని తర్వాత కొన్ని రోజులకి పోలీసులు కూడా మొన్నటి నుంచి మొత్తం పోలీసులు కాదు మీడియా మొత్తం వీడియోలు మొత్తం రిలీజ్ చేస్తున్నాయి. ఏంటి అంటే ఎల్బీ నగర్లో తాగినట్టు, వైన్ షాప్లో కొన్నట్టు, అలాగే కోదాడలో కొన్నట్టు, అలాగే ఏలూరులో తాగినట్టు, అలాగే విజయవాడలో ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆయనను అక్కడ కింద పడిపోతే తీసుకుని ఆ గార్డెన్లో 3 గంటలు బండ పెట్టినట్టు, ఇవన్నీ వస్తున్న తర్వాత ఇంత స్పష్టంగా ఏదైతే పోలీసులో ఫస్ట్ విడుదల చేసిన వీడియో చూసి నేను గెస్ చేసింది అదే మీడియా వీడియోలతో సహా ప్రూవ్ చేసింది. చెప్పండి ఇప్పుడు. ఓకే అమ్మ నేను మాట్లాడతాను వినండి అమ్మ. 2 వీడియోలు పోలీసు అధికారులు రిలీజ్ చేసిరని చెప్తున్నారు. పోలీసు అధికారులు రిలీజ్ చేసిన వీడియోను పోస్ట్ చేసినామని చెప్తున్నావు. దాన్ని కూడా నీ సమాధానం ఆయన గుద్దబల తాగిందనే మళ్ళీ ఇదే మాట్లాడుతున్నావు. ఒకవేళ 2 గుద్దబల తాగినట్టు ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా బ్రదర్, ఎట్లా మాట్లాడినా ఓకే, సమాజం అంతా గమనిస్తుంది. గమనించాలని కదా మేము చెప్పేది. ఒక తాగుబోతోని పట్టుకొని మహానుభావులాగా చూపిస్తున్నారు. అమర ప్రసాద్ గారు సమాధానం చెప్పేదాకా నేను విన్నాను. అడగండి, 100 ప్రశ్నలు చెప్తాను, ఒక్కొక్కటి అడగండి. నేను డిబేట్ చేస్తున్నా కదా, నేను అమర ప్రసాద్ గారి దగ్గర ఉన్నటువంటి 2 వీడియోల సాక్షిగా ఆయన గుద్దవల తాగిండు అని అమర ప్రసాద్ గారు అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అమ్మ కూడా లైన్ కర్నూలు నుంచి. అమర ప్రసాద్ గారికి సూటి ప్రశ్న ఏంటంటే, ఈయన ఎప్పుడెప్పటి నుంచి లాగుతున్నాడు, ఎన్ని రోజుల కంచాలు లాగుతున్నాడు, మరి అమర ప్రసాద్ గారికి ఏమన్నా తెలుసా? ఫస్ట్ పాయింట్, అమర ప్రసాద్ గారు నిజంగా ఆయన బండి వేసుకొని పోతుంటే రయ్య పోతుంటే పోలీసు వాళ్ళు ఆపి వీళ్ళు ఆపి నిజంగా ఆయన తాగిపోయి నిజంగా లేపలేని పరిస్థితిలో ఉంటే అమర ప్రసాద్ గారు అది ఒక వీడియో కనబడ్డాదా? లేకపోతే ఆయన టోల్ ప్లాజా నుంచి కోలుకుంటే లిక్కర్ మాట నువ్వు చెప్పిన సమాధానానికి సమాధానం చెప్తున్నా అమర ప్రసాద్ గారు. ఏదైతే ఎల్బీ నగర్ లో ఉందో ఎల్బీ నగర్ అక్కడ పోయినప్పుడు ఒకే వ్యక్తి ఎన్ని చోట్ల మద్యం కొంటాడు, ఎక్కడెక్కడ మద్యం కొన్నాడు, నిజంగా మద్యం కొన్నటువంటి సందర్భంలో ఎక్కడెక్కడ తాగినటువంటి వీడియోలు కూడా పోలీసు అధికారులు చెప్పాలి కదా. అమర ప్రసాద్ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి దీని సంగతి? సమాధానం చెప్తా వినండి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ అనేవాడు మాకు పరిచయం లేదు, వ్యక్తిగతంగా పరిచయం లేదు. నేను సమాధానం చెప్తున్నా, నేను సమాధానం వాడిని ఎందుకు. అరే యాంకర్ శివ, జై భీమ్ టీవీ, నేను నిన్ను అదే అడుగుతున్నాను. ఆయన వాడు అంటాడు, సాలే అంటాడు, ఏమైనా అంటాడు, మేము కూడా అంటాం. నువ్వు అడగకూడదు కదా, అది ఆవిడ అడగడానికి ఆమెకు వచ్చింది కదా లేడీస్, ఆవిడ అడగలేదండి. నీవు టీవీ యాంకర్ అయినప్పుడు ఎవరు ఏదైనా వినాలి. వాడు అనకూడదని నీవెవరు? వాడు అని అనకూడదని ఎక్కడ రాసింది? రాజ్యాంగం ఉందా వాడు అనకూడదని? అలాగైతే ఈ పాస్టర్లు వచ్చా నా కొడుకులు పొద్దున్న లేసినంటే మా హిందూ దేవి దేవతను తిరుగుతున్నారు కదా, మరి దాని గురించి అడగవా? నువ్వు జై భీమ్ అంటున్నావు కదా, నువ్వు హిందువా క్రిస్టియనా? ఏది నీ సర్టిఫికెట్లో ఏది ఉంది? హిందూ అని ఉందా, ముస్లిం అని ఉందా, క్రిస్టియన్ ఉందా, ఏది ఉంది? నీ గురించి చెప్పు. నువ్వు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా? జై భీమ్ అంటే అదే కులమా? ఏది నిజం? ఇప్పుడు రాజ్యాంగం అంటావు కదా నువ్వు, ఈ రాజ్యాంగంలో నీ సర్టిఫికెట్ ఏముంది? దాని గురించి చెప్పు. అంటున్నామంటే చెప్తా విని. ఇప్పుడు ఎందుకు గుద్దవాలి ఈ ప్రశ్న అడుగు, కరెక్ట్ అడిగినావు, నేను సమాధానం చెప్తా ఇప్పుడు విను. ఇప్పుడు 2 సమాధానం చెప్తా ఇప్పుడు నీకు. వాడు అని ఎందుకు అంటున్నావు అంటే ఈ లుచ్చగాడు మా రాముణ్ణి వినాలా? నేను ఖచ్చితంగా ఎవరి మనోభావాలతో నాకేం పని? నా మనోభావాలు దెబ్బతీసిన తర్వాత అంటే నాకు లేవా మనోభావాలు? వాడు లుచ్చాగాడు. నేను చెప్తా ఇప్పుడు, నేను ఎందుకు లుచ్చాగాడు అంటున్నా చెప్పు విను. నేను వాడు లుచ్చాగాడు అంటున్నా ఎందుకు అంటున్నాను విను ఫస్ట్. నో మీరు నాకు చెప్పనవసరం లేదు. నాకు నేను ఏ విధంగా మాట్లాడాలనేది మీరు డిసైడ్ చేయనవసరం లేదు. మీరు
వినండి, నేను ఏ విధంగా మాట్లాడాలనేది మీరు డిసైడ్ చేయడానికి వీలు లేదు. సొమ్ము పెట్టినవా? నీ అమ్మ నాకు సొమ్ము పెట్టినవా? మనోభావాలు మాకు లేవా? మనోభావాలు నీకు మాకు మనోభావాలు లేవు. ఒక తాగుబోతున్న కొడుకు లుచ్చాగాడు తాగి వస్తే వాడిని మహానుభావంలా తయారు చేస్తారు మీరు. నేను ఇట్లాగే మాట్లాడతా, నేను ఇలాగే మాట్లాడతా. ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రశ్న అడుగు నాకు, అంతే. నువ్వు అలా మాట్లాడొద్దు అని నీకు చెప్పే హక్కు నీకు లేదు. సో విన్నారు కదా, ఈ జై భీమ్ టీవీ యాంకర్ శివ ఏమంటున్నాడు, అమర ప్రసాద్ గారు మీకు రాజ్యాంగం వాడు అనే హక్కు ఇవ్వలేదంట. మళ్ళా నేను నిన్ను అడుగుతున్నాను శివ, మళ్ళీ రాజ్యాంగం హక్కు ఇవ్వలేదు కదా, మీరు ఏం చేయాలి? కంప్లైంట్ చేయాలి రాజ్యాంగానికి. ఇతరులని వాడు వీడు అంటే కంప్లైంట్ చేయాలి. అది కూడా తెలియదు. మళ్ళీ నువ్వు రాజ్యాంగాన్ని ఫాలో అవుతావు కదా, చట్టాన్ని ఫాలో అవుతావు కదా. నువ్వు అమర ప్రసాద్కి చెప్పే అర్హత నీకు లేదు. నువ్వేం చేయాలి? వాడు లుచ్చాగా అన్నప్పుడు వెళ్ళి రాజ్యాంగంలో కంప్లైంట్ చేయాలి. ఈయన అగౌరవంగా మాట్లాడుతున్నాడు, ఈయన మీద ఎఫ్ఐఆర్ చేయడానికి ఎఫ్ఐఆర్ రాపేయాలి నువ్వు కదా. ప్రేక్షకులు, నువ్వు అమర ప్రసాద్గా అనకూడదని చెప్పే అర్హత నీకు లేదు. ఈ అర్హత ఏమి? రాజ్యాంగం నీకు ఇవ్వలేదు అంటున్నావు కదా, ఆ రాజ్యాంగానికి పోయేసి కంప్లైంట్ చేయాలి నువ్వు. అది కూడా తెలుసు. నీ జర్నలిస్టు టీవీ పెట్టుకున్నావు. ఏం కర్మరా బాబు మాకి. నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏం తెలుసా? నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు మీరు అంత దారుణంగా నేను పద్ధతినే మాట్లాడుతున్నా. నా రాముణ్ణి నా సీతమ్మను అన్న తర్వాత వాళ్ళు నా దృష్టిలో లుచ్చాగాడాడు. వాళ్ళు లుచ్చాగాడాడు, లుచ్చ నా కొడుకాడు. ఒకటే సాక్షి చెప్తున్నా, అమర ప్రసాద్ గారు నాకు సమాధానం చెప్పండి. ఈ వీడియోలో హిందుత్వ గ్రూపులో లక్షల గ్రూపులో షేర్ చేసుకోండి, మోడీ కూడా పంపించండి. జై భీమ్ టీవీ చైర్మన్ బరిగల ఒరే శివ, మోదీకి పంపించాలా? మోదీకి ఎందుకు పంపించాలా? చూసారా ప్రేక్షకులు, వీళ్ళ నాలెడ్జ్ ఎప్పుడు చూసినా మోదీ మీద ఏడుచుంటారు అన్నమాట. జై భీమ్ వాళ్ళు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. అర్థమైంది కదా, మోదీ మీద పడి ఏడుస్తుంటారు. ఈ వీడియోని మోదీకి పంపించాలంట. మోదీకి ఎందుకు పంపించాలా? మోదీ వచ్చి చేస్తాడా? ఏమయ్యా, ఎలా యాంకర్ అయ్యా నువ్వు? ఎలా టీవీ ఛానల్ పెట్టావా నువ్వు? సంబంధం ఏందా మీకు? ఎంతసేపు మోడీ 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 చెప్పుకోలేదు, మీరు బతకలేదు ఏంది? మరి ఇక్కడ డిబేట్ గురించి మాట్లాడకుండా నువ్వు ఏదో మోడీ గీడి మాట్లాడతావేంది, బీజేపీ పంపుకుంటావేంది? పాస్టర్ ప్రవీణ్ పగడాలను నోటిఫికేషన్ చెప్పినా నేను ఏమనట్లేదు. నీకేదో డిబేట్ చేస్తున్నాను, నేనేం చెప్తున్నాను? జర్నలిజం అన్నో ఇదన్నా. నేను అందుకనే చెప్తున్నాను, సీతమ్మ మీరు అనుచిత వ్యాఖ్యలు వేసిన నీ మనోభావాలు నీకు దెబ్బతిన్నాయి. వాడు వీడు అంటున్నావు, అంతే కదా? అరే శివ, వాడొక్కడే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లు 99.9 పాస్టర్లు లుచ్చా నా కొడుకులు మా హిందూ దేవీ దేవతల్ని అవమానిస్తున్నారు. ఖురాన్ని, మహమ్మద్ ప్రవర్తక గారిని అవమానిస్తున్నారు. ఎందుకురా వాళ్ళకి దూరం? వాళ్ళని అడగండి ఫస్ట్. నా కొడకల్లారా, మీ బైబిల్ గురించి మీరు చెప్పుకోకుండా ఇతర గ్రంథాల గురించి, ఇతర మతస్థుల గురించి ఎందుకురా మాట్లాడతారని అడగండి. నీవు టీవీ యాంకర్ కదా. మొన్ననే మన గ్రామంలో, ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామంలో శ్రీరామనవమి నాడు పాతబడిన గుడిని అలంకారం చేసుకుని పూజ చేస్తుంటే ఒక క్రైస్తవ లుచ్చా నా కొడుకు, మతం మారిన లుచ్చా నా కొడుకు వచ్చి వాడు గుడి దగ్గర వచ్చి వాడు ఏం మాట్లాడుతున్నాడో చూడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ టీవీలో ఆ వీడియో పెట్టి దాని గురించి ఏం మాట్లాడతావో మాట్లాడు. అర్థమైందా? చూడు ఆ వీడియో, వాడు ఏం మాట్లాడాడు. మతం మారిన తర్వాత ఈ లుచ్చా నా కొడుకులు భారతదేశంలో కోట్లాది మంది ఆరాధిస్తున్న దైవాల్ని ఎలా అవమానిస్తున్నారో కళ్ళారా చూడు, చెవులారా వినికేసి దీని గురించి ఏం మాట్లాడతావు నీ టీవీలో మాట్లాడి చూపించు, దమ్ము ధైర్యం ఉంటే. నువ్వు దేవుడు కాదు, ఏ సుబ్రహ్మణ్య దేవుడు. శ్రీరాముడు కాదా రాక్షసుడు? నువ్వు దేవుడువా? నువ్వు దేవుడు నా కొడక, నువ్వు దేవుడువా? నిన్నుగా పగ కొడతాను అంజా కొడక.
నువ్వు దేవుడు కాదు యేసు ప్రభు దేవుడు. సో విన్నావు కదా శివ, దీని గురించి నీ వీడియోలో ప్లే చేసి మళ్ళీ ఏం చెప్తావో. ఆవిడ నీ దగ్గరకు వచ్చింది కదా లేడీస్, ప్రవీణ్ లుచ్చా లంగానా కొడుకుని వాడు అన్నందుకే అంత కోపం వచ్చింది కాడికి. మరి ఈ లుచ్చా నా కొడుకు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత తాగి వచ్చి మా రాముని గుడి ముందర మరి నువ్వు దేవుడా కొడకా గిడకని మాట్లాడుతున్నాడు, కాళ్ళతో తంతున్నాడు. దీని గురించి ఏం మాట్లాడతారు శివ గారు? మీ జైబీలో మాట్లాడి ఆవిడ ఏం మాట్లాడుతుందో దీని గురించి మీ వీడియోలో ప్లే చేసి చూపించండి, దమ్ము ధైర్యం ఉంటే. మీరు నిజంగా టీవీ ఛానల్ యాంకర్ అయితే రైటా? సో ప్రేక్షకులు, ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటివరకు చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి. ఓకేనా? జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.